తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అత్తా కోడలు కలిసుంటే గొప్పగా చెప్పుకుంటున్న కాలం ఇది. అలాంటిది ఆ ఇంట్లో 6 అత్తలు 14 మంది కోడళ్లు కలిసి ఉంటున్నారు. 4 పిల్లలను ఒకచోట వదిలేస్తే అల్లరిని అదుపు చేయలేని రోజులవి. అలాంటిది ఆ ఇంట్లో 20 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అత్త కోడళ్లు పిల్లలే కాదు, పెద్దల్ని కలిపితే ఆ కుటుంబ సభ్యుల సంఖ్య 80కి పైనే. అయినా కలిసే ఉంటున్నారు, కలిసే తింటున్నారు. ఆ ఆప్యాయత కొన్నేళ్లది కాదు, 6 తరాలది. ఉపాధి వేటలో కుటుంబాలు కుచించుకుపోతున్న ఈ రోజుల్లో 6 తరాలుగా కలిసిమెలిసి ఉంటున్న ఓ అందమైన ఉమ్మడి కుటుంబ కథ ఇది. వీళ్లంతా ఈ ఫోటోలోనే కాదు, ఇంట్లోనూ కలిసే ఉంటారు, కలిసే తింటారు. అదే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన హనుమంతరాయుడు ముత్యాలప్పల ఉమ్మడి కుటుంబ ప్రత్యేకత. 6 తరాల ఈ ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు 83 మంది సభ్యులున్నారు. 4-5 ఉన్న ఇంట్లోనే పనులకు వంతులేసుకుంటుంటారు. ఈ ఇంట్లో ప్రతిదీ పెద్దలు చెప్పినట్లే చేస్తారు. ఉదయం కాఫీ తాగడానికి కూర్చున్నప్పుడే ఆ రోజు ఎవరెవరు ఏ పని చేయాలో ప్రణాళికలు వేస్తారు. ఏ వంట చేయాలో కూడా నిర్ణయించుకుంటారు. పొలం ఎవరు వెళ్లాలి, ఇతరత్రా పనులు ఎవరు చూసుకోవాలనే విషయాలన్నీ 2 ఇంటి పెద్దలు ఆదేశిస్తారు. సభ్యులంతా పాటిస్తారు. అలా వంట పని, ఇంటి పని, పంట పని అన్నీ అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ఇంటి పెద్దల చేతుల మీదుగా జరిగిపోతుంటాయి. ఎటు చూసినా మా ఇంట్లో ఏమి కలదలు లేవు. మా ఇంట్లో ఎంతమంది ఉన్నా పెద్దల మాట తీసేయకుండా పనులు సక్రమంగా చేసి బాగా చేస్తున్నారు. మేము కూడా బాగా అభివృద్ధి కావాలని చిన్న కుటుంబం నుండి పెద్ద కుటుంబం వరకు ఎదిగినాము. మా పిల్లలకు చెప్తే ఏం చెప్తే మీరు మాట పెరగకుండా బాగా సక్రమంగా పనులు చేసుకుపోతుంటారు మా పిల్లలు. కానీ ఇంతమంది ఉన్నా కానీ అట్లాంటి కళలు ఏం లేదు సార్. మేము ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్నాము. 6 తరాల నుంచి ఇట్లా కలిసి కొనసాగుతున్నాము. మేము 83 మంది ఫ్యామిలీ. ఒకరికొకరు గొడవలు లేకుండా అంత అన్యోన్యంగా కొనసాగుతుంది. నేను కానీ మా బావ కానీ ఎవరైనా చెప్తే పనులకి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఒక్కరోజు ఇంటికి 10 మంది వస్తేనే ఇరుకుగా ఫీల్ అవుతాం. కానీ మనసులు విశాలమైతే ఇరుకు అనే మాటే ఉండదంటోంది ఈ కుటుంబం. 83 మందిలో 6 అత్తలు, 14 మంది కోడళ్లు, 20 మంది పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకే చోట ఇళ్లు నిర్మాణం చేసుకుని జీవిస్తున్నారు. కాకపోతే వంట మాత్రం ఒకచోటే చేస్తారు. కోడళ్లలో కొందరు పొలం పనులకు వెళ్తే మరికొందరు భోజనాలు సిద్ధం చేస్తారు. ఇంటిల్లిపాదికి కావాల్సిన సరుకులను పెద్దలే తెచ్చి పెడుతుంటారు. అత్తగారులు 6 మంది, కోడేండ్లు 14 మంది. మేమంతా ఒద్దికగా కలిసిమెలిసి అంతా బాగానే ఉంటున్నాం. ఏ చిన్న ఒడిదుడుకులు వచ్చినా కానీ సర్దుకొని పోకుంటూ బాగానే ఇంట్లోనంతా కలిసిమెలిసి బాగానే ఉంటా ఉన్నాము. ఏదైనా కావాలనుకుంటే ఏమైనా చేయాలనుకుంటే బాగా అంతా కలిసి మాట్లాడుకుంటూ అంత బాగానే కలిసి ఉంటున్నాం. మేము మామగారులు 4, పెద్దయ్య చిన్నాయన 2, బావ బామరుదులు కలిసి ఉన్నారు. వాళ్ళకి 4 కోడెండ్లు, మా వాళ్ళకి మా మామకి 10 మంది కోడెండ్లు, అత్తోళ్ళు 6 మంది, 20 మంది ఆడోళ్ళు ఉన్నా కూడా మాకేమి తంట తగ లేకుండా ఉన్నాము. చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అవి పెద్దల వరకు రావు. తోటలో ఎంత పని చేసినా ఇంటికి వస్తేనే నవ్వుతూ గెలుతూ ఉంటాము. మా పిల్లలు కానీ మాకేం కావాలన్నా కూడా మా అత్త మామలే చూసుకుంటారు. ఎవరు ఏం తిన్నా అది అందరూ ఒకే తినాలా, ఒకటే ఉండాలా అనేటట్లు భావిస్తారు. బట్టలు తెచ్చినా పిల్లలకి ఏం తెచ్చినా కూడా అంతా ఒకటే చూస్తారు అందరూ. ఈ ఆదర్శ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. ఇంత పెద్ద కుటుంబానికి 5 చోట్ల 120 ఎకరాల భూమి ఉంది. ఏ కమతాల్లో ఏ పంట వేయాలనేది పరిస్థితులను బట్టి ఇంటి పెద్దలే నిర్ణయం తీసుకుంటుంటారు. ప్రస్తుతం వాణిజ్య పంటలు, కూరగాయలు, ధాన్యం ఇలా అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. పండించిన పంటలో కొంత భాగం ఏడాది పొడవునా తినడానికి భద్రపరుచుకుంటారు. ఎప్పుడూ వ్యవసాయంలో నష్టం వచ్చిన సందర్భాలు లేవని గర్వంగా చెప్తోంది ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ 80 మంది పైగా మా కుటుంబ సభ్యులు ఉన్నాము. ఒక తండ్రికి ఒక కొడుకు పుడితేనే పెళ్ళైన వెంటనే వెళ్ళిపోతారు. కానీ మేము పెద్దలు మాట జవదాటుకున్నట్ల కొనసాగిస్తున్నాము. ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ ఏం కలహాలు రాకున్నట్ల 6 తరాలుగా జీవిస్తున్నాము. మా ఇంటి పెద్దలు వచ్చేసి మా ఫాదర్ హనుమంతరాయుడు, మామ ముత్యాలప్ప. వీళ్ళు 2 ఏం చెప్తే మేము ఇంతమంది మాట కట్టుబడి ఉండి
వాళ్ళు పొద్దున్నే అంతా కలిసి టీ తగ్గుకుంటా ఒక అర్ధగంట సమావేశం ఉంటుంది అందరికీ ఎవరికి ఏమేమి బాధ్యతలు అప్పగిస్తారో ఆ బాధ్యతలన్నీ సాయంత్రంలో పని మేము నెరవేర్చుకుని వచ్చి వాళ్ళు ఏం చెప్తారో ఆ మాట కట్టుబడి ఉంటాము. పెద్దలు చిన్నలు అనుకోకున్నట్లు అంత నీట్గా గౌరవించుకొని బాగా కలిసిమెలిసి జీవిస్తున్నాం. మేము అంతా ఒకే ఫుడ్ తింటాము, ఏం చేసినా అంతా ఒకటే చేస్తాము. ఇంతవరకు ఏం కలహాలు లేకోకున్నట్లా జీవిస్తున్నాము. ఈ కుటుంబానికి ఉమ్మడి ఆస్తిగా 4 ట్రావెల్ బస్సులు కూడా ఉన్నాయి. వాటిని కళ్యాణదుర్గం నుంచి కర్ణాటక రాష్ట్రానికి రూట్ బస్సులుగా, ట్రావెల్ బస్సులుగా నడుపుతున్నారు. కలిసుంటే కలదు సుఖం అనే క్యాప్షన్ కు ఈ ఉమ్మడి కుటుంబమే నిదర్శనమంటూ ఊరందరి గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు.